కల్కి చిత్రం 1000 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణమని మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు పేర్కొన్నారు. కాకినాడ దేవి మల్టీప్లెక్స్ లో కాకినాడ సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కల్కి విజయోత్సవ వేడుక నిర్వహించారు. కార్యక్రమానికి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డూరి భాస్కర్ రామకృష్ణంరాజు అధ్యక్షత వహించగా చైతన్య విద్యా సంస్థల అధినేత మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు ముఖ్య అతిథిగా పాల్గొని కల్కి కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా చైతన్యరాజు మాట్లాడుతూ రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు. కల్కి 2 ఘన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ నాయకులు పి కృష్ణంరాజు, చార్మినార్ వర్మ, కాంట్రాక్టర్ వర్మ, జి మూర్తిరాజు, సిహెచ్ రామలింగరాజు, అడ్డూరి అవ్యక్త, అడ్డూరి ప్రణయ్, దాట్ల ప్రశాంత్, అల్లూరి ప్రదీప్, రేచలపేట చిన్న, రెల్లిపేట నాగు తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా అలాగే సెకండ్ పార్ట్ చాలా బాహుబలి ఎలాగైతే రాజమౌళి గారు 2 పార్ట్లో తీసుకు ప్రభాస్ని ఆకాశాన్ని ఎత్తెదిగిందో అలాగే సెకండ్ పార్ట్ అయితే మాత్రం చాలా 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 అద్భుతంగా వచ్చేది. అశ్విన్ గారి కోసం స్నేహితులే తప్పకుండా అది కూడా అవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తామని ప్రభాస్ అంతలా ఎదిగాడైనా కాంపిటీషన్తో మంచిగా కూడా యువతంతా కూడా బాగా జీవితంలో ఏదో ఒక మీరు కూడా ఆలోచన పెట్టుకుని అంత ఎత్తి ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు జరిగింది. నమస్కారం. ఇటువంటి మా గుజరాజ్ గారు, అలాగే రాంబాబు గారు, యువరాజ్ గారు, వరుణ్ గారు, చరణరావు గారు, అలాగే మొత్తం స్నేహితులందరినీ కృష్ణరాజు గారిని అందరినీ అభినందిస్తూ మీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. తప్పనిసరిగా మంచి హిట్ ఇంకా కలెక్షన్స్ ఇంకా ఉంది. ఇన్ని రోజులు మంచి సినిమా ఆడేటువంటి నేపథ్యం లేదు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అనాపనం చేసాము. వందల మంది వచ్చారు అక్కడికి. విజయోత్సవం సందర్భంగా 1000 కోట్లు కలెక్షన్ సాధించిన సందర్భంగా మన చైతన్యరాజు గారు ఎంతో ఉత్సాహంతో మనందరికీ ఈ వేడుకకు వచ్చి మనందరినీ సంతోషపరచడం చాలా ఆనందదాయకం. తర్వాత రెండవ చిత్రం కూడా చాలా శరవేగంగా తయారవుతుందని అన్నారు. ఈ చిత్రంలో కథ ఎక్కడ మలుపు తిరుగుతుందంటే ఆలస్యమైనదా ఆచార్యపుత్ర అని లాస్ట్లో ప్రభాస్ గారు వస్తారు. అక్కడి నుంచి గూస్ బంప్స్ మొదలవుతాయి. అలాగే రెండవ చిత్రం గురించి అంతే ఎక్సైటింగ్గా నాతో పాటు నవ యువకురిలా మన చైతన్యరాజు గారు వెయిట్ చేయడం చాలా సంతోషం. అదే ఉత్సాహం మనం కంటిన్యూ చేద్దాం. రెండవ పార్ట్ గురించి వెయిట్ చేద్దాం.